ఎవరైతే లహరిని నైట్లో వెళ్ళి తీసుకొచ్చి అంటే ఫ్రెండ్గా సపోర్ట్ చేసిండో లహరికి వీళ్ళ మీద కూడా వీళ్ళకి బెదిరింపు కాల్స్ మిమ్మల్ని ఉంచరు అనే విధంగా కొన్ని కాల్స్ వస్తున్నాయని చెప్తా ఉన్నారు. ఏం జరిగింది ఏంటి అసలు ఈ అమ్మాయి కూడా మరి ఎందుకు ఇంత రిస్క్ తీసుకున్నాడు అమ్మాయి విషయంలో అసలు ఎట్లా వీళ్ళిద్దరు పరిచయాలు? వీళ్ళు 3 సంవత్సరాల క్లాస్మేట్స్ సార్ వాళ్ళు. మా అబ్బాయి కాలేజ్ క్లాస్మేట్స్ వాళ్ళు. ఈ అమ్మాయి ఫస్ట్ టైము అయ్యా నువ్వు మమ్మల్ని మాదిగోను అని తిడుతున్నావు, మమ్మల్ని ఇట్లా మా ఇంటికి వచ్చి బెదిరిస్తున్నావు అని అంటేనే 4 సార్లు మా ఇంటి దగ్గర బెదిరించండి వాళ్ళ డాడీ. మీరు కులం తక్కువ, మీరు మాదిగోళ్ళు, మా ఆ అబ్బాయికి ఏమైనా సంబంధం ఉందా ఈ విధమైన అట్లా అంటే బట్టి నా కొడుకును డైరెక్ట్ లైవ్లో అన్నాడు, నేను ఏడున్నా చంపుతారా నేను, నువ్వు వాళ్ళ నాన్ననే అన్నాడు కదా సార్, నువ్వు మాదిగంతో తిరుగుతున్నావేంది, వాంతో నీకేంది పరిచయం అని చెప్పేసి వాళ్ళ నాన్న అంటేనే అమ్మాయి మావంతో లవ్లో పడ్డదంట సార్. అబ్బాయితో లవ్లో ఉన్నది ఇప్పుడు ప్రెసెంట్ అంటే వాళ్ళ ఫాదర్ అన్న తర్వాత సార్ స్వచ్ఛందంగా తీసుకుపోయి మేము ఎప్పుడైతే అప్ప చెప్పినాం వాళ్ళ ఇంట్లో, నువ్వు ఆ దగ్గరికి పోతే ఈ పెళ్లి చేసుకోకపోతే గడ్డి మందు తాగి చేస్తాం మేము అని వాళ్ళ తాత వాళ్ళ డాడీ బెదిరించి అమ్మాయిని 2 రోజులు ఇంట్లోనే బంధించి మా అబ్బాయికి నైట్ మెసేజ్ చేసి మా అబ్బాయి పోయి తీసుకొచ్చిండు, ఆమెని సేవ్ చేసిండు. పట్టుకొస్తే మా అబ్బాయి మీద నా పెళ్ళాన్ని తీసుకుపోయిండు, లేపుకపోయిండు, ప్లస్ బంగారం ఎత్తుకపోయారు. వాళ్ళ నాన్న తిరుగుతున్నాడా ఆవుల ప్రశాంత్ రెడ్డి? వాళ్ళ నాన్న తిరుగుతున్నాడు ఆవుల ప్రశాంత్ రెడ్డి. దొంగతనం మా ఆవిడ చేయలే, అమ్మాయిని సేవ్ చేసుకుపోయింది, అక్కడ నుంచి తీసుకుపోయింది సార్ ఆయన. ఫైనల్ గా మీరేమనుకుంటారు అంటే మీ అబ్బాయికి అమ్మాయిని చేసుకుందాం అనుకుంటున్నారు? ఆ అమ్మాయిని మాకు ఇస్తే మేము ప్రాణం కంటే మంచిగా చూసుకుంటాం సార్. ప్రాణభయం ఉన్నా సార్ మా దగ్గర, చేసుకుంటే బతికటోళ్ళం మేము ఎస్సీ మాది వాళ్ళం, మేము చేసుకుంటే బతికటోళ్ళం. ఆల్రౌండ్ మా ఇంటికి వచ్చి ఓకే, ఎవరైతే లహరిని నైట్లో వెళ్ళి తీసుకొచ్చి అంటే ఫ్రెండ్గా సపోర్ట్ చేసిండో లహరికి వాళ్ళ బాబాయ్ ఇతను వీళ్ళ మీద కూడా వీళ్ళకి బెదిరింపు కాల్స్ మిమ్మల్ని ఉంచరు అనే విధంగా కొన్ని కాల్స్ వస్తున్నాయని చెప్తా ఉన్నారు. ఎలాంటి థ్రెట్ కాల్స్ వస్తూ ఉన్నాయి ఏంటి అనేది కొంచెం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం ఒకసారి. అన్న ఏం జరిగింది ఏంటి అసలు ఈ అమ్మాయి కూడా మరి ఎందుకు ఇంత రిస్క్ తీసుకున్నాడు అమ్మాయి విషయంలో అసలు ఎట్లా వీళ్ళిద్దరు పరిచయాలు? వీళ్ళు 3 సంవత్సరాల క్లాస్మేట్స్ సార్ వాళ్ళు. మా అబ్బాయి కాలేజ్ క్లాస్మేట్స్ వాళ్ళు. ఈ అమ్మాయి ఫస్ట్ టైము మైనర్ ఉన్నప్పుడు కూడా ఇట్లనే వాళ్ళ డాడీ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ ఒక రెడ్ అయినకి ఇయర్నికి పోతుంటే మా అబ్బాయే వెళ్ళి ఆపిండంట. ఇట్లా నా ఫ్రెండ్ పెళ్ళి అవుతుంది ఏజ్ లేకుండా అని చెప్పి సఖి వాళ్ళకి ఫోన్ చేసి ఆపడం జరిగింది. వాళ్ళు వచ్చి పట్టుకుపోయారు, ఆ అమ్మాయిని సేవ్ చేసిండ్రు. చేసి ఆ అమ్మాయిని హాస్టల్లో కూడా వేసిరు. అక్కడ కలెక్టర్ గారితో మాట్లాడారు. అప్పుడు నువ్వు ఎక్కడ ఉంటావు అమ్మ అంటే, ఈ అమ్మాయికి 2 మమ్మీలు ఉన్నారు. ఒక మమ్మీ హైదరాబాద్లో ఉంటుందంట, లహరికి 2 మమ్మీలు. ఒక మమ్మీ హైదరాబాద్లో ఉంటుందంట, ఒక మమ్మీ ఊర్లో ఉంటుందంట. వాళ్ళ మమ్మీ దగ్గర ఉంచడం జరిగింది హాస్టల్లో నుంచి పోయిన తర్వాత. అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇట్లనే కాలేజీ పోతుంటే వాళ్ళు కలుసుకొని మాట్లాడుతుంటే మొన్న రీసెంట్లీ 8వ తారీఖున రోజు మళ్ళీ అమ్మాయిది పెళ్లి చేయడం జరిగింది. ఆ అమ్మాయి ఫస్ట్ వచ్చినప్పుడు మా ఇంటికి వస్తే మేమే తీసుకుపోయి వాళ్ళ నాన్నకు అప్ప చెప్పినాం, అయ్యా నువ్వు మమ్మల్ని మాదిగోను అని తిడుతున్నావు, మమ్మల్ని ఇట్లా మా ఇంటికి వచ్చి బెదిరిస్తున్నావు అని అంటేనే 4 సార్లు మా ఇంటి దగ్గర బెదిరించండి వాళ్ళ డాడీ. మీరు కులం తక్కువ, మీరు మాదిగోళ్ళు, మా అమ్మాయి దగ్గరికి ఎందుకు వస్తున్నారు అని బెదిరించిండు. మా ఇంట్లో మా అమ్మ మా డాడీ ఉంటాడు. మా డాడీకి పెరాలసిస్ వచ్చినాయి. మా అన్న లారీ డ్రైవరు, లారీ నడుపుకొని బతుకుతాడు. మా అన్నను బెదిరియడం జరిగింది. మా ముసలోళ్ళ మీదకి బెదిరియడం జరిగింది. ఫ్రెండ్గానే కదా సపోర్ట్ చేసింది, ఇక్కడ వేరే విధంగా అయితే కాదు కదా. మీ అబ్బాయికి ఈ అమ్మాయికి ఏం లవ్ అఫేర్ అట్లాంటిది ఏం లేదు కదా, ఓన్లీ ఫ్రెండ్గా సపోర్ట్ చేసిండు. ఈ అమ్మాయి థ్రెట్లో ఉంది, కొంచెం ప్రాబ్లంలో ఉంది, దానికే వాళ్ళ ఫాదర్ ఎందుకు అంత పెద్ద మాట అనాల్సి వచ్చింది అనుకుంటున్నారు మీరు? ఆయన ఏం ఆలోచించుకుంటారు సార్, లేని పిల్లలకి నేర్పిందే వాళ్ళ అయ్యా. అసలు ఏం లేని ఏం అలవాటు లేని పిల్లలకే అన్ని అంటగట్టింది వాళ్ళ నాన్న. అంటే నీకు ఆ అబ్బాయికి ఏమైనా సంబంధం ఉందా ఈ విధమైన? అట్లనే సార్. ఓకే, అట్లా అంటే బట్టి నా కొడుకును డైరెక్ట్ లైవ్లో అన్నాడు, నేను ఏడున్నా చంపుతారా నేను, నువ్వు మాదిగోనిరా అని. మా అన్నయ్య కొడుకు నాన్న అన్నాడు. అట్లానే ఏమైనా ఉన్నాయా మీ ఎస్సీ మీరు నీ క్యాస్ట్ తక్కువ అని? విలేజ్లో మొన్న 8వ తారీఖు రోజు మా ఇంటి మీదకి వచ్చి లొల్లి చేసిపోతే వీడియో రికార్డు మొత్తం ఉన్నది సార్ మా దగ్గర. మీ దగ్గర ఉన్నది ఇప్పుడు ప్రజెంట్ లేదు సార్, ఊళ్ళో అన్నయ్య దగ్గర ఉన్నది. ఓకే, ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం, పెట్టమని చెప్పండి. ఓకే, ఎందుకు గొడవ అంటే ఈ విషయంలోనే గొడవ అయిందా? మరి ప్రతి దాంట్లో ప్రతిసారి మీ అబ్బాయి ఎందుకు వెళ్ళడం జరుగుతుంది అంటే క్లాస్మేట్ అనేనా, అంటే అమ్మాయికి అన్యాయం జరుగుతుందనేనా? సార్ ఫస్ట్ నుంచి తను ఒక పెళ్లి దాకా ఆ పనికి పోయినప్పటిదాకా ఆయన ఫ్రెండే సార్. తర్వాత పిల్లలు ఎదుగున్నారు,
వాళ్ళు మనం ఏమని చెప్తాం సార్ వాళ్ళకి? ఆ అమ్మాయి మా దగ్గరికి 4 సార్లు వస్తే మేము స్వచ్ఛందంగా తీసుకుపోయి అప్పచెప్పినాం వాళ్ళ ఇంట్లో. మా అంటే ఏమనుకోవచ్చు, అంటే వీళ్ళు అనడం వల్ల వీళ్ళు ఏమన్నా రిలేషన్లోకి వెళ్ళిరని ఏమన్నా అనుకోవచ్చు? వాళ్ళ నాన్ననే అన్నాడు కదా సార్, నువ్వు మాధవంతో తిరుగుతున్నావేంది, వానితో నీకేంది పరిచయం అని చెప్పేసి వాళ్ళ నాన్న అంటేనే ఆ అమ్మాయి మావంతో లవ్లో పడ్డదంట సార్. ఓహో, ఓకే, వాట్ ఎవర్, అబ్బాయితో లవ్లో ఉన్నది ఇప్పుడు ప్రజెంట్. అంటే వాళ్ళ ఫాదర్ అన్న తర్వాత సరే స్వచ్ఛందంగా తీసుకుపోయి మేము ఎప్పుడైతే అప్పచెప్పినాం వాళ్ళ ఇంట్లో, మేము అట్లా చేసిపిస్తోళ్ళం అయితే అప్పుడే దాచిపెట్టుకుందాం కదా సార్. 4 సార్లు మా దగ్గరకు వచ్చినప్పుడు మేము దాచిపెట్టుకుందాం కదా. మాకు ఆ అమ్మాయి వద్దానని చెప్పేసి మేము వాళ్ళ ఇంటికాడ తోలినాం. వాళ్ళ నాన్న ఎప్పుడు ఇదే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేస్తున్నాడు, ఆ పిల్లని ఇబ్బంది పెడుతున్నాడు. వీళ్ళ మమ్మీ ఎవరైతే ఉన్నారో ఇంకో ఈ లహరి వాళ్ళ సొంత మమ్మీ కూడా సంజయ్కి నా కొడుకు చేస్తా అని మొన్న హామీ ఇచ్చిందంట. మాకు తెలియదు ఈ ముచ్చట. ఆ అబ్బాయి పేరు ఏంది? సంజయ్. మీ అబ్బాయికి ఈ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తా అన్న విషయం వాస్తవం? అంటే రీసెంట్గా ఒప్పుకున్నదా? వాళ్ళ మమ్మీ ఒప్పుకున్నది సార్, వాళ్ళ మమ్మీ ఒప్పుకున్నది. వాళ్ళ పాప కూడా మాట ఇచ్చిందంట, నేను చేస్తా మమ్మీ మీ ఇద్దరు పెళ్లి, టెన్షన్ ఏం పడకున్నాను అని చెప్పి చేసింది. ఇప్పుడు పెళ్ళి అయ్యే ముచ్చట కూడా వాళ్ళ మమ్మీకి తెలియదు సార్. ఈ మా సొంత తల్లికి మొన్న 8కి మ్యారేజ్ అయిన విషయం వాళ్ళ మమ్మీకి తెలియదు, సొంత మమ్మీకి తెలియదు. ఎవరు అక్కడి నుంచి నేను సేపు ఆమెను గృహకల్ప బందీ చేసిరు, ఆ పిల్లని బయటకు వెళ్ళనీయకుండా చేసిరంట. నువ్వు ఆ దగ్గరికి పోతే ఈ పెళ్లి చేసుకోకపోతే గడ్డి మందు తాగి చేస్తాం మేము అని వాళ్ళ తాత వాళ్ళ డాడీ బెదిరించి అమ్మాయిని 2 రోజులు ఇంట్లోనే బంధించి తెల్లారితే పెళ్ళి అన్నాక మబ్బులో తీసుకొని వెళ్ళిరంట. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ పెళ్లి జరిగింది. పెళ్లి జరిగిన తర్వాత నైట్ ఇంటికి వచ్చిన తర్వాత ఈ ఆవుల ప్రశాంత్ రెడ్డి ఊర్లో ఫెస్టివల్ దుర్గమ్మ పండుగ జరుగుతున్నది. అక్కడ మా అబ్బాయికి నైట్ మెసేజ్ చేసి మా అబ్బాయి పోయి తీసుకొచ్చిండు, ఆమెని సేవ్ చేసిండు. పట్టుకొస్తే మా అబ్బాయి మీద నా పెళ్ళాన్ని తీసుకుపోయిండు, లేపుకపోయిండు, ప్లస్ బంగారం ఎత్తుకపోయారు, 2,50,000 ఎత్తుకపోయారు అని చెప్పేసి కేసు పెట్టిరు సార్ మా అబ్బాయి పైన. ఈ అమ్మాయి నిన్న రీసెంట్గా ఇక్కడ మొన్న మహిళా కమిషనర్ మేడం దగ్గరకు పోతే అక్కడ మా అబ్బాయి మాకు ఫోన్ చేస్తే నేను వెళ్ళిన సార్ ఆడికి. ఏమన్నారు? మహిళా కమిషనర్ దగ్గరికి పోతే ఏం చెప్పారు? అక్కడ మమ్మల్ని లోపల రానివ్వరు సార్. ఆ మహిళా మండలి వాళ్ళు, ఆ మేడం వాళ్ళు ఆ అమ్మాయినే మాట్లాడుకున్నారు. మేము మా అబ్బాయి కోసం వాళ్ళు చంపుతామని తిరుగుతున్నారు వాళ్ళ నాన్న. నువ్వు మాదిగోనిరా, నువ్వు మాదిగోని నా పిల్లని ఎట్లా తీసుకుపోతున్నావు అని చెప్తే మాకు భయం ఉంటుంది కదా సార్. వాళ్ళ నాన్న తిరుగుతున్నాడా? ఆవుల ప్రశాంత్ రెడ్డి వాళ్ళ నాన్న తిరుగుతున్నాడు. ఆవుల ప్రశాంత్ రెడ్డి మమ్మల్ని ఏమనలేదు సార్. ఆయన ఏమున్నా వీళ్ళ నాన్న చేస్తున్నాడు మొత్తం. ఎట్లా ఎప్పటికీ ఎదురు కట్టడానికి ఆశపడి అది చేస్తున్నారు. ఇప్పుడు ఆవుల ప్రశాంత్ రెడ్డిని మేము ఏమన్నా మా పైన మా ఇంటికి వచ్చి దొంగతనం చేసిండని చెప్పేసి కేసు పెట్టిండు. దొంగతనం మా ఆవిడ చేయలే, అమ్మాయిని సేవ్ చేసుకుపోయిండు, అక్కడి నుంచి తీసుకుపోయింది సార్ ఆయన. ఫైనల్గా మీరేమనుకుంటున్నారు? అంటే మీ అబ్బాయికి అమ్మాయిని చేసుకుందాం అనుకుంటున్నారా? ఆ అమ్మాయిని మాకు ఇస్తే మేము ప్రాణం కంటే మంచిగా చూసుకుంటాం సార్. నా బిడ్డలాగా చూసుకుంటాం సార్. ఆయన మమ్మల్ని అంటున్నాడు కదా, మీరు మాదిగోళ్ళు రా, మీకెట్లా ఇస్తాం రా అని అంటున్నారు సార్. తను కూడా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్నాడు. ఆమె కూడా ఇప్పుడు ఆయన వాళ్ళ నాన్న కూడా ఒక ఎస్టీ ఆమెను చేసుకున్నాడు, ఆమెను వదిలిపెట్టేసిండు. పుట్టిన అమ్మాయి లహరి. మేము అట్లేం చేయం సార్, మేము మంచి ప్రాణం కంటే ఎక్కువ చూసుకుంటాం. ఫైనల్గా ఏం చెప్దాం అనుకుంటున్నారు వాళ్ళ ఫాదర్కి కావచ్చు, ఆవుల ప్రశాంత్ రెడ్డికి? మాకు ప్రాణభయం ఉన్నది సార్. మా దగ్గర చేసుకుంటే బతికేటోళ్ళం, మేము ఎస్సీ మాదిగోళ్ళం, మేము చేసుకుంటే బతికేటోళ్ళం. ఆల్రౌండ్ మా ఇంటికి వచ్చి ఈ లహరి వాళ్ళ నాన్న వాళ్ళ తాత మా ఇంటికి వచ్చి మా డాడీ పెరాలసిస్ వచ్చి మంచం మీద పడుకుంటే ఆయనను గుంజుకొచ్చిర్రు. మా అమ్మ శాత కాకుంటే చెట్టు దగ్గర కూర్చుంటే ఆమె మీదకి పోయిర్రు. మాకు ప్రాణహాని ఉంది సార్. విలేజ్లో ఉంటారా లేదంటే ఇక్కడ హైదరాబాద్? నేను ఇక్కడ హైదరాబాద్లో కూలి చేసుకొని ఉంటుంది సార్, డ్రైవర్ పని చేసుకొని బతా. అమ్మ వాళ్ళ అన్న ఉంటారు విలేజ్లో. మొత్తం మీద ఇది పరిస్థితి. అమ్మాయిని సేవ్ చేయడానికి వెళ్ళి వీళ్ళు అంటే ఒక ఫ్రెండ్స్గా ఉన్న పిల్లల్ని నీకు వాడికి ఏం సంబంధం ఉందని లేనిపోని అంట కడితే ఇంకా అంట ఉన్నారు కదా అన్న ఉద్దేశంతో వీళ్ళిద్దరు లవ్లో పడవడం జరిగిందని చెప్తా ఉన్నారు. సరే వాట్ ఎవర్ ఏదన్నా కానీ నేను ఏమంటా ఉన్నాను, సరే నీకు వీళ్ళ అబ్బాయికి వేయడం ఇష్టం లేదనుకుందాం అనుకున్నప్పుడు, మరి ఆ అమ్మాయికి 19-20 ఇయర్స్ ఉన్నప్పుడు ఆమెకు 22-25 ఇయర్స్ ఉన్న అతన్ని ఇచ్చి పెళ్లి చేసేది ఉండే. 48-45 ఇయర్స్ ఉన్న ఆయన ఇచ్చి పెళ్లి చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? వీళ్ళని కూడా కులం పేరు పెట్టి దూషించడం అనేది ఇది చాలా పెద్ద రాంగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రేపు పొద్దున ఇలాగే మాట్లాడితే SC/ST కేసులు కూడా మీ మీద చేయడం జరుగుతుంది. ఇప్పుడు అమ్మాయి కేసు కావచ్చు, ఇక్కడ వీళ్ళని తిట్టిన కేసులు కావచ్చు, వాళ్ళని కొట్టడానికి పోయిన కేసులు కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఏదైనా ఉంటే మాట్లాడుకోవాలి. కానీ ఒక ఆడపిల్లని తీసుకెళ్ళి ఒక 48 సంవత్సరాలు 45 సంవత్సరాలు ఉన్నోడికి అంటగట్టి వానికి ఏదో డబ్బులు ఉన్నాయని మొత్తం మీద వాళ్ళకు థ్రెట్ ఉంది, మాకు చాలా ప్రాబ్లం అయ్యేటట్టుందని భయపడతా ఉన్నారు వాళ్ళు. మేము కూల్ చేసుకొని బతుకుతాం, ఏం చేస్తాడో అని ఒక భయం అయితే మాకు ఉందని చెప్తా ఉన్నారు. చూద్దాం ఈ ఇష్యూ ఎక్కడ దాకా వెళ్తుంది, ఏం జరుగుతుంది అనేది మీకు మొత్తం చూపించే ప్రయత్నం అయితే చేద్దాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్.